సో ఎట్లా వచ్చిందంటే వర్డిక్ట్ కూడా ఇన్ బిట్వీన్ వచ్చింది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ వర్డిక్ట్. ఏంటంటే డాగ్స్ని, స్ట్రే డాగ్స్ని మొత్తం తీసుకెళ్ళి ఫస్ట్ షెల్టర్ హోమ్స్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఇమ్యూనైజేషన్ చేయాలి, స్టెరిలైజేషన్ చేయాలి, డీవార్మింగ్ చేయాలి. అంటే ఏంటంటే వాటికి వ్యాక్సినేషన్ ఎందుకు ఇస్తారు, రేబీస్ అంతా రాకుండా. సో అవన్నీ చేసి మళ్ళీ తిరిగి వదిలేయాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో అక్కడ వదిలేయాలి. ఇంకోటి రేబీస్ అటాక్డ్ ఉంటాయి కదా కొన్ని డాగ్స్, ఆల్రెడీ రేబీస్ అటాక్డ్ ఉంటాయి, వాటిని ఇంకేం చేయలేము. ఆ వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు అవి వాటి పని చేయవు. సో అలాంటి డాగ్స్ని అక్కడనే ఉంచాలి. అండ్ అగ్రెసివ్ డాగ్స్ ఉంటాయి చూడు, కొన్ని బాగా అగ్రెసివ్ ఉండి ఇప్పుడు మనం వినే ఇన్సిడెంట్స్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని డాగ్స్ వల్ల, కొన్ని అగ్రెసివ్ డాగ్స్ వల్ల అన్ని డాగ్స్ పనిష్మెంట్ పోవద్దు కదా, పడొద్దు కదా అని చెప్పేసి ఏమంటారు, డీకేటగరైజ్ చేసి సపరేట్ చేసి ఫిల్టర్ అవుట్ చేసి మళ్ళీ కుక్కలను వెనక్కి పంపించాలని చెప్పేసి కోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. సో ఏ డాగ్స్ ఉన్నాయి అవన్నీ వాటి ప్లేస్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ ఫీడింగ్. అంటే ఇప్పుడు స్ట్రీట్లో చాలామంది డాగ్ ఫీడ్ చేస్తూ ఉంటారు ఎక్కడంటే అక్కడ. అలా చేయడం బ్యాండ్. ఇప్పుడు అలా చేస్తే పనిష్మెంట్. సో ఏం చేస్తున్నారంటే ఆ స్ట్రీట్స్లో సపరేట్ ఒక జోన్ లాగా పెట్టేసి అక్కడ పెట్టాలి, ఇక్కడ ఈ డాగ్స్ ఇక్కడ ఫీడ్ చేస్తారని చెప్పేసి క్లియర్ బోర్డ్ లాగా పెట్టి ఆ ప్లేస్లోనే అక్కడ ఫీడింగ్ అనేది జరగాలి. ఆ కుక్కలు కూడా అక్కడికి వచ్చి తినాలి. సో ఇలాంటి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇచ్చారనమాట. సో ఇది మాత్రం ఏంటంటే చాలా మంచి ఏమంటారు ఆర్డర్ అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అక్కడ జస్ట్ కొన్ని కుక్కల వల్ల అన్ని కుక్కలు కూడా బలి కావద్దు. ఎందుకంటే కొన్ని ఫ్రెండ్లీ డాగ్స్ ఉంటాయి, మనం చూసిన బయటకు వెళ్ళి పాపం ఫుడ్ కోసం స్టార్ వెయిట్ చూస్తూ ఉంటాం. సో అలాంటి కుక్కలు, రేబీస్ వచ్చిన కుక్కలకు చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్లాంటి డిఫరెన్షియేట్ చేసి ఫిల్టర్ అవుట్ చేసి అలాంటి కుక్కలను బయట పంపించి మిగతా కుక్కలను అక్కడనే ఉంచాలని చెప్పేసి వర్డిక్ట్ అనేది వచ్చింది.